మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఐక్యంగా ముందుకు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. గేట్స్తో రాష్ట్ర సర్కార్ జట్టు 5 రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం. చంద్రబాబు బిల్ గేట్స్ సమక్షంలో ఒప్పందం. ఈ ఎంఓయూ ఇతర రాష్ట్రాలకు నమూనాను వెల్లడి. వైద్యం, ఆరోగ్యం, మెడ్టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్ళకు తక్కువ ఖర్చులో పరిష్కార మార్గాలు కనుక్కొని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తేవడానికి కలిసి పనిచేయడానికి ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ నిర్ణయించే. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సమక్షంలో ఇరు వర్గాలు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసి అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఈ 5 రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలు కనుక్కొని వాటి వినియోగంలోకి తెస్తారు. ఈ ఒప్పందం ద్వారా గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు అమలు చేసే భాగస్వామ్య సంస్థలకు అవసరమైన సహకారం అందిస్తుంది. కృత్రిమ మేధను ఉపయోగించి రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమస్యలు ముందుగానే విశ్లేషించి అందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. ఏఐ, శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా పంటల సాగులో అనుసరించాల్సిన విధానాలు, వనరుల నిర్వహణలో పాటించాల్సిన జాగ్రత్తలపై ముందస్తుగా సలహాలు, సూచనలు అందిస్తుంది. సమన్వయంతో సాగుతామని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు గారు సోరోస్ అనేటటువంటి సంస్థతో పాటుగా అంతర్జాతీయంగా ఒక కుట్రలు చేసే వ్యవస్థలు ఉన్నాయి. అందులో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఒకటి. ఏ దేశాల్లో ఎవడవసరాలేంటో గుర్తించి ఆ అవసరాలను తీర్చుతున్నట్టు నటించి ఆ దేశాల మీద పెత్తనం చలాయించేటటువంటి ధోరణి బిల్ గేట్స్ ఫౌండేషన్. అదే సందర్భంలో డీప్ స్టేట్ టీమ్ అంటారు వీళ్ళందరూ కూడా. ఆయా దేశ ఆంతరంగిక వ్యవహారాలని ఒడిసి పట్టేటటువంటి మోసగాళ్ళు వీళ్ళు. వీళ్ళకి సంబంధించి ఆల్రెడీ ప్రపంచమంతా ఓ పక్కన వీళ్ళ జాతకాలు, సోరోస్ బృందంలో ఇది కూడా ఒకటి. అలాంటి దాని గురించి ఒక పక్క నెగిటివ్గా ప్రచారం అవుతున్న సందర్భంలో ఆంధ్రాకి సంబంధించిన కీలకమైన రంగాల సమాచారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం అంటే మన డేటాని తీసుకెళ్ళి వాళ్ళని మన తలకాయలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ చేతికి, మన జుట్టు వాళ్ళ చేతికి ఇచ్చినట్టు. కానీ ఇక్కడ అదేదో అద్భుతం జరుగుతుంది అంటే ఇవన్నీ మనం ఆల్రెడీ ఈజీగా చేసుకోగలిగే, ఆడొచ్చి ఇక్కడ చేయగలిగేది ఏమీ లేదు. కానీ అదేదో గొప్పగా మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం. కానీ చాలా ప్రమాదకరమైనటువంటి అడుగు వేస్తున్నారు. మరి అది ఆలోచించుకుంటారో లేదో ఆయన ఇష్టం. ఇకపోతే పారిశ్రామిక అభివృద్ధికి ఇదో మైలురాయి. 9 నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు. గత 5 ఏళ్లలో ఉన్న సంస్థలను వెళ్ళగొట్టారు. అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాకతో ఏపీ బ్రాండ్ తిరిగి వచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు తమిళనాడుకు, చెన్నై, కర్ణాటక, బెంగళూరు, తెలంగాణకు, హైదరాబాద్ ఉన్నాయి. ఏపీకి ఏముందని అడిగారు. ఏపీకి చంద్రబాబు ఉన్నారు, నేను గర్వంగా చెప్పా. బాబు రాకతో రాష్ట్రానికి పరిశ్రమలను ఒక్కొక్కటిగా తిరిగి వస్తున్నాయి అన్నటువంటి లోకేష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథ్, సతీష్ రెడ్డి, సుచిత్ర ఎల్లా, కేపీసీ గాంధీ, వివిధ రంగాల్లో నిష్ణాతులైన 4 ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర్ ఫణిక్కర్ సోమనాథ్, ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, చేనేత హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ ఎండి సుచిత్ర ఎల్లా, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీ అలానే కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళు 2 ఏళ్ల పాటు ఆ పదవుల్లో ఉంటారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. చాలా మంచి ఇది. సలహాదారులు అంటే ఏదో రాజకీయ నిరుద్యోగుల ఆశ్రయం కాకుండా చక్కటి ఆయా రంగాల్లో నిపుణులు పెట్టారు. కాకపోతే వీళ్ళ సలహాలు తీసుకుని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాన్ని. అయితే 3.04 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్. యువతతో పాటు అన్ని వర్గాలు లక్ష్యంగా కేటాయింపులు. సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1.04 లక్షల కోట్లు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, అప్పులు, ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన వార్షిక పద్దులు రైతులు, యువత, పేదలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించింది. సాగుకు వెన్నుదనుగా నిలిచే ప్రయత్నం చేసింది. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రాధాన్యతలు నిర్ణయించి వాటికి నిధులు కేటాయించింది. పేదలకు గూడు కల్పించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా భరోసానిస్తూ రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే సంక్షేమానికి సంబంధించి అప్పట్లో 50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి స్పెండ్ చేయడానికి రెడీ అయితే అయ్యయ్యో రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు, లేకపోతే అన్యాయం అయిపోతున్నారని ఇదే పత్రికలు వార్తలు రాసినాయి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చినోడు కాబట్టి ఆయన చేసినా కరెక్టే. కేసీఆర్ ఇంతకుముందు తెలుగుదేశం నుంచి వచ్చినోడు ప్లస్ ఈనాడుకు ఫేవర్గా ఉన్నాడు కాబట్టి ఆయన బడ్జెట్లు కరెక్టే. ఇప్పుడు చంద్రబాబు బడ్జెట్లు కరెక్టే. ఒక్క జగన్ చేస్తే మాత్రమే తప్పు. వార్తల్ని కూడా తమ వ్యక్తిగత స్వార్థాలకి, రాజకీయాలకు వాడుకునేటటువంటి కోణం నుంచి నడుస్తుంది. 1,05,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు కేటాయించిన దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నటువంటిది అక్కడ ప్రశ్న. వాడి డబ్బులు ఉన్నాయా అన్నదే ప్రశ్న. బట్ అవి పక్కకు వెళ్ళిపోయినాయి. లేకపోతే వైకాపాకు మరో జలక్ అంటూ ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా. పార్టీ నేతలు సముదాయించిన ససేమిర కార్యకర్తలతో మాట్లాడాక వైకాపాకు గుడ్ బై చెప్తానని సంకేతాలు. ఆయన్ను నమ్మించి మోసం చేసిన వైకాపా అధిష్టానం. శాసనమండలిలో వైకాపాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరో 4 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని
బుధవారం ఆయన మండలి చైర్మన్ మోషేస్ రాజుకి అందజేశారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని చైర్మన్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. అంతకుముందు వైకాపా సీనియర్ నేత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా రాజశేఖర్తో మాట్లాడారు. తొందరపడవద్దని రాజీనామాపై పునరాలోచించాలని సూచించారు. వైకాపాకు చెందిన మరికొందరు ఎమ్మెల్సీలు కూడా మర్రి రాజశేఖర్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అన్నీ ఆలోచించాక తాను నిర్ణయానికి వచ్చానని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. చిలకలూరుపేటకి మా కార్యకర్తలతో మాట్లాడాక వైకాపాకు రాజీనామాపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు, తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తారన్నట్లు వార్తను హైలైట్ చేశారు. అనర్హులకి అర్థం లేని వాళ్ళకి కులం చూసినో లేకపోతే మాట ఇచ్చాను కదా అని పాపం జగన్మోహన్ రెడ్డి ఇస్తే చివరికి ఆ జగన్మోహన్ రెడ్డికి ఎదురుగుండా ఊస్తున్నారు వీళ్ళు. ఇప్పటికే 5గురు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు 23 స్థానాలకు పరిమితమైన రోజున వాళ్ళ ఎమ్మెల్సీలు ఏం పరిగెత్తుకుంటూ వైసీపీకి రాలేదే. ఇక్కడ పార్టీ పట్ల కమిటెడ్ కాకుండా తమ వ్యక్తిగత స్వార్థాలు చూసుకునే వాళ్ళకి పదవులు ఇచ్చాను అన్నటువంటి విషయం, కులాలని చూసి ఇవ్వడం లేకపోతే వర్గాలను చూసి ఇవ్వడం వల్ల నష్టపోయానన్నది ఇప్పుడు ఇప్పటికైనా సరే గ్రహించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన చేయగలిగింది ఏమీ లేదు. నెక్స్ట్ చేయడానికి అవకాశం ప్రజలు ఇస్తారా లేదా అన్న దాని మీద ఆధారపడింది. లేకపోతే పాడి పరిశ్రమకు ప్రోత్సాహం అంటూ నిధుల కేటాయింపులు 6,190 కోట్లకు పెంపు కేంద్ర మంత్రిమండలి నిర్ణయం. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పాడి పరిశ్రమకు అవసరమైన ఆధునిక మౌలిక వస్తువుల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ RGM నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ పథకాల ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు అదనంగా 2,000 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో ఈ పథకాలను అందుబాటులోకి వచ్చే నిధులు మొత్తం 6,190 కోట్లకు పెరిగింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఆశలు ఎండ మామిడి అంటూ ఒక నిజమైన ప్రజలకు సంబంధించిన సమస్యను ప్రస్తావించారు. ఇది రాజకీయ కోణం లేదు, ఇది హైలైట్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి అంశం. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రాత్రిళ్ళు మంచు ప్రభావం, ఫ్రూట్ సెట్టింగ్ని దెబ్బతీస్తున్న వాతావరణ మార్పులు, నల్లతామర ఉధృతికి తోడు తొలిసారి మ్యాంగో లోఫర్ విజృంభణ, పిందెలను తినేస్తున్న కొత్త రకం తెగుళ్ళు, పురుగులు, తేనె మంచు పురుగు, ఇతర రసం పీల్చే పురుగులతో ఉక్కిరిబిక్కిరి, వాతావరణం తెగులతో రాలిపోతున్న పూత పిందెలు, దాదాపు 10 లక్షల ఎకరాలపై ప్రభావం, రైతన్నకు తీర నష్టం, హెక్టార్కి 3 నుంచి 4 టన్నుల దిగుబడి కష్టమైనట్టున్న అధికారులు అంటూ చెట్టంతా పూత. దీంతో ఏడాదికి చింతలేదనుకున్నారు. పిందె పడడమే ఆలస్యం, తమ పంట పండినట్లేనని భావించారు. కానీ పగబట్టినట్టుగా వాతావరణ మార్పులు కొత్త రకం పురుగులు కలిపి దాడి చేశాయి. ఫలితంగా పూతతో పాటు రైతుల ఆశలు నేలరాలుతున్నాయి. 4 డబ్బులు మిగులుతాయని భావిస్తే ఎర్రటి ఎండల్లో నీటి జాడను భ్రమింపజేసే ఎండమావుల్లో మారింది వారి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ మామిడి అంటే దేశ విదేశాల గొప్ప పేరైతే ప్రస్తుతం చిత్తూరు నుంచి నూజివీడి దాకా ఎటు చూసిన మామిడి రైతులు నిర్వేదమే కనిపిస్తోంది. బంగినపల్లి మొదలు రసాల వరకు పంటలను చూస్తే ఇబ్బంది అవుతున్నది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరం అంటే ఎలా, వ్యవస్థీకృత నేరం కిందకు వచ్చేదేంటో చట్టం స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరంతో సమానంగా చూడలేం, వీటిని మెటీరియల్ బెనిఫిట్గా భావించలేం. ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టత ఇవ్వండి పోలీసులను ఆదేశించిన హైకోర్టు ఈ నెల 26న తదుపరి విచారణ. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకి ఎలా వస్తాయి? BNS సెక్షన్ 111 ప్రకారం ఆర్థిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలు ఉండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులు సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలం? సోషల్ మీడియా పోస్టులు మెటీరియల్ బెనిఫిట్, ద్రవ్య సంబంధిత ప్రయోజనంగా భావించలేమంటూ పోలీసుల్ని హైకోర్టు ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకి ఎలా వస్తాయని హైకోర్టు పోలీసులను బుధవారం ప్రశ్నించింది. భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 111 ప్రకారం ఆర్థిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలు ఉండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి చెప్పాలంది. పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలమని చెప్పాలంది. ప్రస్తుత కేసులో నిందితులు రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, దీన్ని పర్సెప్షనల్ బెనిఫిట్, అనుభూతి ద్వారా పొందే ప్రయోజనంగా భావించగలమే తప్ప మెటీరియల్ బెనిఫిట్, ద్రవ్య సంబంధిత ప్రయోజనంగా భావించలేమంది. సోషల్ మీడియా పోస్టుల ద్వారా పిటిషనర్లు ఏ విధంగా ఆర్థిక వస్తు తదితర రూపేణ ప్రయోజనం పొందారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వీటన్నింటిపైన స్పష్టతనివ్వాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పోలీసులు వేరువేరుగా నమోదు చేసిన పలు కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాలను జస్టిస్ విజయ్ బుధవారం విచారించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా పిటిషనర్లు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఈ పోస్టులు వ్యవస్థీకృత నేరం కింద ఎలా వస్తాయో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశిస్తూ విచారణ ఈ నెల 26కి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే
సునీత వచ్చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేస్తే తిరిగి వచ్చిన మన ముద్దు బిడ్డ ఫ్లోరిడా సమీపంలో ల్యాండింగ్ సర్వత్రా అభినందనల విలువ ఘనంగా స్వాగతించిన నాసా సిబ్బంది ఆత్మీయ ఆలింగనాలు కరచాలనాలు పలకరింపులు పునరావాస కేంద్రానికి తరలింపు 45 రోజుల పాటు పర్యవేక్షణ ఆ తర్వాతే సొంత వారి చెంతకు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బిల్ గేట్స్తో సీఎం భేటీ ఇక్కడ హైలైట్ చేశారు. మరో ఫ్రీ బస్సు బాబు అంటూ వీడియో చూడండి, టికెట్ కొట్టకండి, పల్లె వెలుగు ఎక్కిన మహిళలు ఉత్తర్వులు లేవని కండక్టర్ కస్సు బుస్సు అంటూ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణంపై తిరుపతి మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. బుధవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు తమకు చంద్రబాబు ఇచ్చిన హామీని కండక్టర్ గుర్తు చేశారు. ప్రయాణికులు టికెట్లు కొట్టుకుంటూ వచ్చిన కండక్టర్ మహిళలను కూడా టికెట్ అడిగారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు చెప్పారు బస్సులో ప్రయాణం ఉచితమని. టికెట్ అడిగితే చంద్రబాబు గారు ఆయన పేరు చెప్పమన్నారని సమాధానం ఇచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించారు. అదేవిధంగా చంద్రబాబు వేషధారణలో వ్యక్తి కండక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. నేను చెప్తున్నాను నా ఆడబిడ్డలందరికీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక కండక్టర్ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లో లేదంటూ స్పష్టం చేశారు. దీంతో కండక్టర్ మహిళ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కండక్టర్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనల మేరకు డ్రైవర్ బస్సును నేరుగా ఎస్వి యూనివర్సిటీ స్టేషన్కి తరలించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు 35 మందిపై కేసు నమోదు చేశారు. వీరికి వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్సీపీ నగర మహిళా విభాగం అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, గీతా యాదవ్ సంఘీభావం తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాహనదారుల జేబులకి చిల్లు పెడుతున్నారు అంటూ బంకుల్లో మోసాలపై హైకోర్టు ఆగ్రహం. తక్కువ ఇంధనం పోయడం, కిరోసిన్ కలపడం వంటివి చేస్తున్నారు. అలాంటి బంకులపై కఠిన చర్యలు తీసుకుని తీరాల్సింది. అక్రమాలకు పాల్పడే బంకుల లైసెన్సులు రద్దు చేయాలి. పెట్రోలియం కంపెనీలకు హైకోర్టు స్పష్టీకరణ. పెట్రోల్ బంకులు ఇంధనం కోసం వచ్చే వాహనదారులు రకరకాలుగా మోసం చేస్తున్నపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంధనం తక్కువ పోయడం, కిరోసిన్ కలపడం వంటి చర్యలకు పాల్పడుతూ వాహనదారులు జేబులకు చిల్లు పెడుతున్నారని పెట్రోల్ బంకులు తీరును ఆక్షేపించింది. రిటైల్ షాపులతో ఇంధన కంపెనీలు కుమ్మక్కైనట్టు స్పష్టమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అందుకే అక్రమాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై తూతూ మంత్ర చర్యలతో సరిపెడుతున్నాయంది. మోసాలకు పాల్పడే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందని తేల్చి చెప్పింది. బంకులు ఇంధనాన్ని ఉచితంగా ఇవ్వడం లేదని లీటర్కు ₹100 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయని పేర్కొంది. బంకుల మోసాలను హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్ దాచిపెడుతోందంటూ అసహనం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాలో 2 పెట్రోల్ బంకుల మోసాల విషయంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హెచ్పీసీఎల్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా వేసిన మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మోసాలకు పైన వినియోగదారు పిల్తో ఈ వ్యవహారం జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మరోవైపు గేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఏపీ గేట్స్ ఫౌండేషన్తో ప్రభుత్వం ఒప్పందం, ఇదే నేను ఇందాక చెప్పినటువంటిదే. ఇది గొప్పగా కీర్తిస్తున్నారు కానీ చాలా పెద్ద ఇష్యూ అన్నటువంటిది మర్చిపోతున్నారు. లేకపోతే జగమంతా అసైన్డ్ అక్రమాలు, పెద్దల కోసం యథేచ్ఛగా ఫ్రీ హోల్డ్, ఆ భూములు 5.74 లక్షల ఎకరాలు, 2.69 లక్షల ఎకరాలకు రికార్డే లేదు. 20 ఏళ్లు నిండని భూములకు విముక్తి. వైసీపీ హయాంలో భూభాగవతం. కేబినెట్ సబ్ కమిటీకి రెవెన్యూ నివేదిక, దిద్దుబాటుకి 8 ప్రత్యామ్నాయాలు. ఎస్సీ వర్గీకరణపై నేడే తీర్మానం, అసెంబ్లీలో ప్రత్యేక చర్చ, సీఎం ప్రసంగం, కేంద్రం ఆమోదం కోరుతూ తీర్మానం, ఆర్డినెన్స్ ద్వారా ఆయన అమలుకు రెడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. క్షేమంగా పుడమికి అంటూ 9 నెలల అనంతరం భూమి మీదకు సునీత విలియమ్స్ అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. మరి ఏపీలో పారిశ్రామిక నవశకం అంటూ అశోక్ లేలాండ్ ప్రారంభించిన మంత్రి లోకేష్ దే హైలైట్ చేశారు. అలాగే ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, ఉపాధ్యాయుల బదిలీల చట్టం చారిత్రాత్మకంగా పారదర్శకంగా, టీచర్ల సీనియారిటీ జాబితా, వైసీపీ హయాంలో అడ్డగోలుగా బదిలీలు, లోకేష్ బిల్లుకు ఉభయ సభల ఆమోదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కృష్ణానదిలో బయటపడ్డ సంగమేశ్వర ఆలయం, నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లలితా సంగమేశ్వరాలయం కృష్ణానదీ జలాల నుంచి నెమ్మదిగా బయటపడుతుంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటి మట్టం 841 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2,15,9,70,000 టీఎంసీలుగా ప్రస్తుతం 61,92,000 టీఎంసీలు ఉన్నాయి. ఇంకోవైపు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం 14,126 క్యూసెక్కుల నీటి వాడుతోంది. నీటి విడుదల ఇదే తరహాలో కొనసాగితే మరో 2-3 రోజుల్లోనే ఆలయ ప్రాంగణంలో నీరంతా అడుగంటిపోయి గర్భాలయంలో వేపదారు శివలింగ దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉందన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ అంకెల్లో చిన్న తేడా ఉంది. 215 టీఎంసీలు పక్కన 0.8070, ప్రస్తుతం 61.9240 టీఎంసీలు ఉన్నాయి. అంటే 61 టీఎంసీలు ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్గా అది చిన్న అంకెలు మొత్తం ఈ కళ్ళజోడు ఇంపాక్ట్గా తేడా వచ్చినట్టుంది. మరో 2-3 రోజులు ఆలయ ప్రాంగణంలో నీరంతా అడుగంటిపోయి గర్భాలయంలో
వేపదారు శివలింగ దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉంది. డ్యాంలో నీటి మట్టం 838 అడుగులకు చేరితే ఆలయం పూర్తిగా బయటపడుతుంది. మరో అడుగు తగ్గితే ఆలయానికి వెళ్లే మార్గం కూడా సుగమం కాబోతుంది. వచ్చే సోమవారం పూజలు మొదలుపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు. 2023లో జూలై చివరి వారంలో నీట మునిగిన సంగమేశ్వరుడు అదే ఏడాది డిసెంబర్లో జలదిబ్బంది వీడి భక్తుల పూజలు అందుకున్నారు. అయితే 2024 జూలై 23న నీట మునిగిన సంగమేశ్వర ఆలయం ఈ ఏడాది దాదాపు 115 రోజులు ఆలస్యంగా బయటపడుతున్న గమనార్హం. శ్రీశైలం జలాశయంలో 838 అడుగులకు నీటి నిల్వలు చేరితే సంగమేశ్వరం గర్భాలయంలోకి నదీ జలాలు ప్రవేశిస్తాయన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే బతుకుతానో లేదో అంటూ వైసీపీ నుంచి ప్రాణహాని ఉంది. జైల్లో తోటి నిందితులే భయపెట్టారు. వివేక హత్య కేసులో ఏటు సునీల్ ఆందోళన. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో ముడిపడిన వ్యక్తుల వరుస మరణాల నేపథ్యంలో మరో నిందితుడు తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో రెండో నిందితుడు ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ బుధవారం కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ని కలిశారు. తనకు రక్షణ కల్పించాలని వింతపత్రం సమర్పించారు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తన్ను చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో 39 నెలలు ఉన్న సమయంలో తనను కొందరు బెదిరించారని తెలిపారు. ఇదే కేసులో జైల్లో ఉన్నవారు అప్పటి అధికార పార్టీ వారి అనుచరులు బెదిరింపులకు పాల్పడినట్టు చెప్పారు. 39 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాక కూడా నరకం అనుభవిస్తున్నాను. జైల్లో పడ్డ ఇబ్బందులపై ఇంతవరకు ఎక్కడా నోరు విప్పలేదు. ఇప్పుడు మాట్లాడుతుంటే కొందరికి నచ్చడం లేదు. గత ప్రభుత్వం వల్లే ఇబ్బందులు పడుతున్నాను. ఆ పార్టీకి చెందిన వారి నుంచే నాకు ప్రాణహాని ఉంది. వారి పేర్లు కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారని సునీల్ యాదవ్ తెలిపారు. 2 రోజుల క్రితం తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నవారు తమను ఇబ్బందులకి గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వారి వద్ద డబ్బు హోదా ఇప్పుడు ఉంటాయేమో, రేపు ఉండవు కదా, అలాగే నేను బతుకుతానో లేదో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. దస్తగిరి విషయం మాట్లాడకదలుచుకోలేదన్నారు. తనపైన నా తల్లిపైన ఆరోపణలు చేస్తూ వక్రీకరణతో తీసిన హత్యా సినిమా నిలిపేయాలని డిమాండ్ చేశారు. దాన్ని గతంలో అధికారంలో ఉన్న పార్టీ నిర్మించిందన్నారు. వివేక హత్యలో 8 మందిపై కేసు నమోదైంది, కానీ 4 హత్య చేసినట్టు సినిమాలు చూపించారు. నా గురించి సినిమాలు చేసుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ నా తల్లిని ఇందులోకి లాగారు. వాళ్ళ తల్లులపై కూడా ఎలాగే వస్తే వారి భార్యలు, వారి ఇంట్లో ఆడవారు బయట ఎలా తిరగలుగుతారని నిలదీశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భీమిలి బీచ్లో 10 అడుగుల లోతు పునాదులు. సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అడ్డగోలు ఉల్లంఘన. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి బీచ్లో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పునాదులు చూసి అధికారులు అవాక్కవుతున్నారు. సిఆర్జెడ్ పరిధిలో అనుమతి లేకుండా 10 అడుగుల లోతున పునాదులను నిర్మించారు. పైన ప్రహరీ కట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పునాదులను పూర్తిగా తొలగించడానికి వారం నుంచి భారీ యంత్రాలతో పనులు చేస్తున్నారు. పునాదుల కోసం కింద బెడ్, దాని కింద బండరాళ్ళు కూడా వేశారని తెలియదు. దీనిపై నివేదిక ఇవ్వడానికి ఎన్ఐఓ అధికారులు నిర్ణీత ఫీజు చెల్లించాలని సూచించగా జీవీఎంసీ అధికారులు 17 లక్షలు చెల్లించినట్టు తెలిసింది. తొలగింపు పనులు పూర్తి చేసి ఈ నెల 26 కల్లా హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.